కథం అక్క తమ్ముడు బయట పడ్డారు కదా, ఏం చెప్పాలి? రామ గోస అవుతుంది. మా అత్తగారు ఊళ్ళోనే, మా బామ్మర్ది గారికి ఇల్లు ఉన్నది. మా అత్తమామ మా ఇంటికి ఎందుకు తోలుతారో ఏం అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళను ఏమనట్లేదు, ఎందుకంటే 2 ఎకరాల పొలం రాసిస్తాన్నాడు కదా. ఏం లేదన్నా 70-80 లక్షలకి ఎకరం పోతుంది. పుష్కర మా కైర బామ్మర్ది గారికి ఏమన్నా అన్నాడు అనుకో, కథం ఆడు భూమి కూడా రాసియ్యాడు. అబ్బా ఏం చేయాలి? ఏం అనటట్టు లేదు, ఏం మాట్లాడటట్టు లేదు. నువ్వు అంటే అలుగుతాడు, ఆడది అలిగినట్టు. ఆ అంటే ఆడ అలుగుతాడు, ఈ అంటే ఇది అలుగుతుంది. ఆహా అంటే వాళ్ళు అలుగుతారు, ఆహా అంటే వాళ్ళు అలుగుతారు. నేను ఎవరో చెప్పాలి? రోలు పోయి రోకలు చెప్పుకున్నట్టున్నది నా బాధ. ముందు పోతే నుయ్యి, వెనుకకు పోతే గొయ్యి. ఏం చేయాలనో ఏం అర్థమైతే లేదు. ఆయన పంది లెక్క 3 పూటలు తిని పండదాన్ని కాడపోతాడు. పొద్దున్నే చిన్న పోరని వచ్చినట్టు వస్తాడు. ఆయన మా అత్తమామ చెప్పరా, అరే బాగోలించి ఊక పోవద్దురా చెప్పరు. వాళ్ళకు కూడా ఎట్లా 2 ఎకరాలు రాసిస్తా అన్నా కదా. ఏమనుకున్నా నా అల్లుడు ఏమన్నాడని వాళ్ళు ఉన్నారు. ఇక చూస్తా ఇలా సంగతి ఎప్పుడో చెప్తా. ఆ ఖైదోడిని చూస్తే జీడి గింజగాన్ని పలగొట్టి ఆనికే ఒత్త బుద్ధి అవుతుంది, పలగొట్టి ఆనికే ఒత్త బుద్ధి అవుతుంది. నీ అబ్బా ఎటు వేరో ఏందో, మరి ఇంట్లున్నారు, మరి ఇటు పోతారా, మరి గటు పోతారా అని చెప్పరు. ఆడు మా బామ్మది గాడు చిన్నోడు కాదు, పెద్దోడు కాదు. ఏం మనిషో ఏమో. నీ అవ్వ రాని వచ్చినాక చెప్తా వాళ్ళ సంగతి. ఎట్లయినా చేసి అడగాలి ఇక, లేకపోతే రాస్తా అంటారా అని ఇంకా 4 సంవత్సరాలు అయినాక కూడా రాస్తా అంటారు. వాళ్ళ మళ్ళా ఎవరి మనసు ఎట్లా మారేది తెలియదు. ఇప్పుడు నాకు ఎప్పుడు ఇస్తారన్నారు? 30 లక్షలు ఉన్నప్పుడు ఇస్తానన్నారు. ఇప్పుడు 70 లక్షలు అయింది. ఇంకా 1 కోటి అయినాక ఏమి ఇస్తారో ఏమో. ఎందుకైనా మంచిదే. ఇక వచ్చినాక దాన్ని అడుగుతా. అమ్మో అసలు ఎటు పోతారు ఇల్లు? నీకు నిజంగా ఏడో పని లేదురా. కొత్త చీరలు వచ్చినాయని అన్నావు. ఆ చీరలు చూస్తే ఎట్లా పడైనారా అంత? నాకేం తెలుసు అక్క, ఆయన కొత్త చీరలు వచ్చినాయి అంటే అందరు రాకముందు నువ్వు కొత్త ఏరుకుంటావు, మంచి డిజైన్లు ఏరుకుంటావు అని తీసుకొచ్చిన. నాకేం తెలుసు అక్క? ఏరినట్టే ఉన్నది. ఆడ మీ బావ ఎదురు చూస్తాను కావచ్చు, ఎటు పోయిందో అనుకుంటాను కావచ్చు. నేను ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చిన. తిట్టుకుంటానో ఏమో. ఆయన తిట్టుకుంటాడు అక్క. ఆయనతో ఏం కాదు. ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకో ఏమని చెప్తా మళ్ళా. నువ్వేం చెప్తావు? ఆయనకు 2 ఎకరాలు రాసియ్యా. నాడు అవు గాని ఏంటిదక్క? ఆ 2 ఎకరాలు నువ్వు రాసిచ్చేది ఏమున్నదిరా? అమ్మ బాపు ఇత్తా అని ఎప్పుడు అనే కదా. ఏమో నువ్వు ఇయ్య అంటవేంది? అట్టికన్నా తీరాదక్క. నీకు ఇచ్చిన 2 ఎకరాలు నీకు ఇవ్వకపోతే వాళ్ళకి ఇత్తవే? అయ్యో ఆయన ముంగడికి ఇట్లా అనేవరో. ఆయన ఏమైనా అడిగిండారా? బాపున్న అమ్మ రాసిత్తా అన్నారు. అయినా మీ బావ ఎంత మంచోడ్రా, నాకంటే మంచిగా నిన్నే చూసుకుంటాను. ఇంకోసారి గట్లా అనకిగా. నీకన్నా ఎక్కువ మంచి చూసుకుంటా బావ నన్ను. నువ్వు గమ్మత్తు మాట్లాడుతావు అక్క. ఏ రోజన్నా ఇంత రాయిపించిండా నాకు? ఓ పిసోడా, తాగిపిత్తేనే మంచోడారా? అయినా తాగితే నీ ఆరోగ్యం ఏడ ఖరాబ్ అవుతుందో అని తాగిపిత్తలేడు కావచ్చు. అబ్బా బావా కేసులు ఆగిపిస్తే నేను తాగితే నా కార్యాలు ఖరాబ్ అయినాయి అక్క. నువ్వు గమ్మత్తు మాట్లాడుతుంది అక్క. కార్యం లేదు, గీర్యం లేదు. ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటాను తల తిక్కోడా. ఆయనే నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను తెలుసా? భవిష్యత్తు లేదు, బాలిసలు లేవు. మనం ఇంతసేపు పోయినాం. బావ మన కోసం చూస్తాను కావచ్చు. పోదాంపా. ఇంకోసారి ఆ చీరల గురించి అత్తే ముందుగానే చెప్పురా. కొంచెం రేటుగా తీసుకుంటా ఈసారి. సరే అక్క. ఇగో పైసలు కొన్ని దాపెట్టు. అక్క రేటుగా కొనుక్కుంటా అంటున్నావు కదా, బావ గిట్ల ఇచ్చిన పైసలు దాచిపెట్టుకున్నావానే? ఇక ఆ మనిషి ఇవ్వాలి, నేనే దాచిపెట్టాలి. అదొకటి ఇదొకటి కొనుక్కరాపో అంటాడు కదా, అప్పుడు కొన్ని తీసి దాచిపెట్టుకున్నారా? అబ్బా అక్క, ఆ దాచిపెట్టుకున్న పైసలు కొన్ని ఇవ్వాలి. నేను డ్రెస్ కొనుక్కుంటా. నేనే కొన్ని పైసలు దాచిపెట్టుకున్నా, అందుకే అడుగుతానా? ఇంకా ఎప్పుడు నాకు ఏం కొనియది? ఏం కొనియాలరా నీకు? చిన్న పోరవునా నువ్వేమన్నా? పెళ్ళారాక నీ చిన్న పోరన్నా అక్క. ఇంకా నయ్యం బాడికి పోతా అంటలేవు. ఇటువంటి మాటలకైతే ఏం తక్కువ లేదు. ఒక పని చూసుకో, ఏం చూసుకో, అట్టిగా తిరుక్కుంటుండు. చూసుకుంటా అక్క. ఆయనేమో తిట్టుకుంటూ ఉంటాడు నన్ను. నేను రేపంటే పనికోతపో. ఏం పని చేస్తావు చూడనా? ఇగో ఈ బావ నువ్వు పిస ఒర్రియకు, సరేనా? సరే అక్క. ఆగో బావా గుడ్ మార్నింగ్. కాఫీ తాగినవా? వీడు గుడ్ మార్నింగ్ అంటాడా, గుడ్ మార్నింగ్ అంటాడా? నాకేం అర్థమైతలేదే. గుడ్ మార్నింగ్ అంటాను, మాత్రం అర్థమైతలేదా?
ఆయన ఏందా ఆడికి దింపినట్టు దింపుతావు బావ పరిగాచమే చూడమ్మని చూడా ఆ? గట్లనే బయట చేసినాం అనుకో అన్నాం అనుకో మంచిగా ఉండదు వేరే అనుకుంటారు అర్థమవుతుందా ఏందక్క అక్క బావ ఎప్పుడు పరిగాచం ఆడినాడు అయినా నీకు మానవ అనిపిస్తలేదారా ఇంకా చిన్నోని అనుకుంటున్నావారా మీ ఇల్లు ఉండగా మా ఇంటికి ఎందుకు వస్తానవరా గట్లెందుకు అంటానేవే అట్లా అంటలేను మరి మీ బాబు మీ అమ్మ ఏమంటలేరా అని నేను అంటాను అయ్యో అనుడు తమ్ముడు ఎందుకు? నేను అంటే చాలు అమ్మకు పొడుసుకు వత్తది ఇక్కడ అక్క బావ ఉన్నారు కాబట్టి వచ్చిండు అట్టిగానే అత్తడా ఎవరన్నా అత్తే పొద్దున వస్తారు ఒక్కసారి వస్తారు 2 సార్లు వస్తారు కానీ వీడు పొతం పెడితే పొద్దున లేగానే చిన్న పొరడు వచ్చినట్టు వచ్చి పొద్దుకంగా పోతాండి ఏంది మీ బాబు మీ అమ్మ ఏమంటలేరు ఆరా నిన్ను పో బావోళ్ళ ఇంటికాడుండు అక్కోళ్ళ ఇంటికాడనే ఉండురా ఇటు రాకిగా అక్కడనే కాలవాడు అన్నరా ఏ గట్లంటారా బావ నువ్వు జోక్ ఎత్తావు మళ్ళీ ఇంద్ర ఇట్లా జోగు చేస్తామని అంటాడు అంత పిస చేస్తాడు అరే బావ తాగినా ఏంది తాగిండా అరే ఏ లేదు తాగనే అరే తమ్ముడు గట్లనే అంటే దిప్పకరా సరే. ఇప్పటికే పిల్లనే జోక్ ఏక్ బావా అది ముట్టుకోనుకోవారా ఛీ. బావ అంత స్మార్ట్ గా ఉన్నాడు ముట్టుకోవాలని కోరికనే నీకు బావ కంటే నేను ఇష్టమా లేదా అని తెలుసుకోవడానికి ఓ వాడుకోవు మీ అక్క అంటే ఇష్టం గాని నువ్వు నాకేం ఇష్టం రా ఏం మాట్లాడుతుండు ఒక్కొక్కసారి నరా కట్ అయిపోతుంది మరీ టాలెంట్ ఉన్నాడు బా జగంత అయితే చచ్చిపోతురా అన్నట్టు మాట్లాడుతాడు బావ జోక్ ఎత్తాడే మా తమ్ముడు ఎట్లా జోగేసిన నీకు గింత కూడా నచ్చది నీ అవ్వ మీ తమ్ముడిని అంటే నీకు లేని కోపం వస్తుంది కానీ సరే నీ దండం పెడతా మీ కాలు మొక్తా ఏ. తమ్ముడు అట్లా అనద్దు బావా ఇట్లా అనగా నీ రంగ పెట్టింది ఈ కాలు మొక్తాను చూడు అగో. చూసినావా నోట్లకెళ్ళి మాట వస్తేనే అట్లా అనద్దు బావా అని నా పాదమును ముట్టుకొని కళ్ళకు అద్దుకుంటాడు బామ్మారు దాంట్లో నువ్వు అంటే బావ. ప్రేమ ఎక్కువ ఇచ్చిండు అరే అక్క విన్నే ఉంటుంది అరే బామ్మ నీకు ప్రేమ ఉండదా అనే మీ అక్క అంటే మీ అక్కని చేసుకున్నారని వినే ఉంటది ఆగో అగో నా ముద్ర బావే నువ్వు మీ అక్క నా శంపము తీసుకున్నట్టు చెప్పే అరే తమ్ముడు ఏం చేస్తానవరా అంత పిచ్చి పిచ్చి చేయకు ఛీ, ప్రేమ కూడా గురించి చదువుకో అంతకట్లా చేయొద్దురా సపడే కూర్చో చేతులు కట్టుకొని బావ అయితే దగ్గరికి రానిత్తలేడు పొద్దున లేదు దగ్గర రానిస్తలేనంటే దగ్గరికి వచ్చి కాదు ఇంకా మెడల మీద ఎక్కించుకో అన్నారా గాని మాటలకి ఏంది కానీ తిన్నా నువ్వేమన్నా కేడవాయి నేనేడ తిన్న పొద్దున లేకనే అక్క తమ్ముడు పోతురి అయితవా గాని ఎటు వేర్రా అయ్యో ఏంటి వేరేమంటావు ఏంటి బావా ఊళ్ళోకి కొత్త చీరలు వచ్చినాయట అందుకే మా అక్కని తీసుకొని ఊళ్ళోకి వచ్చిన అగో మరి చీరల కానీ పోయి ఉత్తగా నత్తనమేందే ఏడగొన్ననే ఒక్కో చీర 5,000 అట అందుకే అట్టుగా వచ్చేసిన నీ దగ్గర అడుకోబోదామని అయ్యో ఏమంటే ఇయ్యవే అడకపోదావానా ఉంటి అన్న ఇయ్యవా నా దగ్గర ఏడున్నదే ఇప్పుడేం పాలు పోలం అనుకుంటానా నా దగ్గర రూపాయలు లేనేదే చేసుకుంటే బతకటోళ్ళం కాదే మనం అయితే గాని మీ అయ్య 2 ఎకరాలు రాసిస్తా అన్నాడు కదా రాసిచ్చినాక 5,000 చీర అయింది 50,000 చీర కట్టు ఓ బాడుకోవు నీకు మానం అనిపిస్తలేదారా పెళ్ళి అయ్యి ఇన్ని రోజులు అవుతుంది మరి నా 2 ఎకరాలు నాకు రాసియరా రాసిత్తమే రాసిపోతే ఎటు పోతాం ఇంకో 10 సంవత్సరాలక నీకు పెళ్ళి అయ్యి పిల్లలు ఉట్టి వాళ్ళు బడికి పోయినాక ఇస్తావా ఇప్పుడు ఈ చీర కొన్ని పొలానికి ఏం సంబంధమే 5,000 చీరలు 10,000 చీరలు కడతాను ఆయన ఈ పాలు పెట్టిన భూమి ఎన్ని రోజులు అని చేయండి నాకు 2 ఎకరాలు చేసి రాసిస్తా అన్నాడు కదా నా పేరు విన్న రాసివనకే నీ పేరు విన్న రాసివాను మన పని మన చేతుల కట్టం మనం చేసుకొని మంచిగా దున్ని బతుకుతాం గానీ వాళ్ళకు చేసుడు ఎందుకు మనకు చెప్పు ఇద్దరిది ఏ ఇస్తా అని అన్నాడు మా బాపు కానీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు కాదే కవులు పడితే అటు సగం పోవట్టే ఇటు సగం పోవట్టే అయినా మీ బాబు నాకు ఎందుకు ఇస్తలేడు నీ పేరు విన్న రాయమన్నా కదా మళ్ళొక్కటి నేను పెళ్లి చేసుకోగా ఏమన్నా నీ భూమి కాచపడ్డనా నువ్వు మంచిగా ఉన్నావు ఇష్టమనే చేసుకున్నా కాదా ఆ మాట మీరే అంటారు ఈ మాట మీరే అంటారు నేను ఎటు అనుకోవన్నే నేనేమని చెయ్యన్నే బావా నువ్వు బాధపడకే బాబు రేపు మాపు రాసిస్తాడు ఎటు పోతుంది మీ కాకపోతే ఎటు పోతుంది రేపో మాపో అనుకుంటేనే సంవత్సరాలు గడుపుతానే రా ఎప్పుడు ఇచ్చి కాలబడతాడు ఇలా పోయి అడుగుతావా మరి ఏ అడుగుతా నువ్వు అడిగినావు అనుకో మా ముద్దు బామ్మాది ఈ 5-6 రోజులలో ఏపిస్తారా వారం రోజులల్లా బాబుని తీసుకొచ్చి మాట్లాడిపిస్తా ఇక గవ్వని కాదు కానీ ఇలా బావ అడిగిండు అక్కని అడుగుతాంటే అక్క ఇద్దరు అన్నారు వాళ్ళకు లొల్లేటట్టు ఉన్నది అని చెప్పు అర్థమైతుందా సరే బావా మళ్ళా పిస ఏ బావ వద్దన్నాడే అక్కలే భూమి అన్న అంటాడు వీడు. ఏమన్నాడు తీయే గట్ల కాదే మనకిత్త మన భూమి మనం చేసుకుంటాం కదా ఓ 4 వడ్ల గింజలు వచ్చుకుంటే ఓ రూపాయి వెనకేసుకుంటే మనకే అక్కడికి అత్తాయి కాబుచ్చి నేమన్నా అంటన్నా అంటే నీ ఇష్టం ఉంటేనే రాసివ్వను నీ బలవంతంగా అంటలేను నాకు గుంట భూమి లేదు పాలుకు బట్టి కౌలుకు బట్టి చేస్తానా బావా నువ్వు టెన్షన్ పడకే
అది మీకు రాసిస్తా అన్నది మీకే. అయ్యో బామ్మరికి పెళ్లి అవుతుంది, పెళ్లి అయితే రాసియరా నువ్వు భయపడతాను ఏంది? నీకు పెళ్లి అయితే నేను చూస్తాను, అచ్చన ఊరి మీద తిరుగుతావు కానీ అర్థమైతుందా? సరే బాబుకి చెప్తా నేను. నీకు పెళ్ళైనా కాకుండా నాకు సంబంధం లేదు, నాయన ఇత్తే అయిపోతుంది. అర్థమైతుందా? సరే బాబా బాబుకి చెప్తా. అది కూడా మీ ఇష్టం, ఇత్తే ఇవ్వని లేకపోతే లేదు. నేను దానికి నేను ఏమంటావు? అగో మా బాబు ఉన్నప్పుడు అడుగు, మమ్మల్ని అడుగుతావు. ఓ బావా అక్క మీరు రొల్లు పెట్టుకోకూరి, నేను ఇప్పుడే పోయి బాబుని అడుగుతా. ఏ ఆగురా, ఈయన మాటలు పట్టుకొని పోయి ఇప్పుడే అడుగుతావు ఏంటి? ఆయన మా ఇద్దరిది. అబ్బ బిట్టు, అంటే నువ్వు నా గురించి ఏమనుకుంటానవే? మీరు ఏమనుకుంటారు? ఆ 2 ఎకరాలు నా మీద పెట్టుకొని పోతానానే? మనకు భూమి లేదు కదా, కౌలుతుంటానా? కౌలుతుండే బదులు మనకు రాసిస్తే మనమే దున్నుకుందామని నేనంటే మీరు భలే ఉండరే. నాకేమన్నా భూమి మీద ఆశ ఉన్నదా? ఈ అబ్బా మంచిగా మాట్లాడతావు. అగో మా బాబు ఇచ్చే టైం ఇస్తాడు కదా, ఎందుకంత తొందర పడతాను? అదే ఇచ్చే టైం ఇస్తాడు కానీ ఎప్పుడు ఇస్తాండే? ఇక సచ్చినకి ఇవన్నీ అంట కోపం వస్తుంది కానీ నువ్వు కోపానికి రాకేం రాకే, నేను అడుగుతా అంటే అక్కనే అర్థం అంటే చల్లగుండా. ఏం చల్లగుండా ఏం వేడిగుండనో మీకే తెలుస్తానే. నాకు ఏం అర్థమైతలేదు. అర్థమైతుందా? ఒక మంచి టైం చూసి అడుగుదాంతి. ఓ అదేమన్నా పెళ్లి సంబంధమా? మంచి టైం చూసి ఏమన్నా కొత్తగా అడుగుతామా? అడిగితే అద్దు ఇద్దు అనేందుకు. బావా నువ్వు ఏం టెన్షన్ పడకు, లొల్లి ఏంటే నాకు అర్థం కాదు కానీ. ఏ లోలి లేదు గిల్లి లేదు, నువ్వేంద్ర అంత పిస పిస మాట్లాడతావు? ఇగో బావా నేను ఇప్పుడే ఇంటికి పోయి తాగే. అగో అయ్యో ఇంటికి పోయి అత్త అంటాడు, మళ్ళీ మా బాబుతో ఏమని చెప్తాడో ఏమో, కొట్టిండని చెప్తాడో తిట్టిండని చెప్తాడో. ఆడికంత పీసోడా అనే? ఆయన కొట్టిండా తిట్టిండా అన్నేమన్నా అన్ననా? ఎప్పుడు రాసిస్తాడా అన్నందుకు నువ్వు కూడా మొత్తం సింపుకొని మీదేసుకుంటావేందే? అంత కోపంగా ఎందుకు అడిగినావు? ఇప్పుడు అడుగు ఏం చెప్తాడో ఏమో. నేనేం కోపంగా అడగలే. మీ అబ్బాయి లేకుండా మంచిగా కానీ పువ్వెత్తు ఆకలి అవుతుంది, అట్లా పోయేస్తా. ఎత్తపా మంజులా, ఓ మంజులా, ఏంటిది? కొడుకేడే? ఎర్రోడా కొత్తగా అడుగుతున్నావు? పొద్దుగా లేస్తే బిడ్డింటి కోతడని తెలియదా? వాడు ఇంకా చిన్న పిల్లగాడు అనుకుంటున్నాడే, తెల్లారంగానే బిడ్డింటి పోవడానికి. అన్ని గట్ల తయారు చేసినావు. చిన్నప్పుడే 4 బుద్ధి చెప్పితే అయిపోతుండే, ఇప్పుడు అంటే ఏం లాభం? ఒక్కగాని ఒక కొడుకని అని గౌరవం చేస్తే మెడలెక్కిన మెడలు ఇస్తాండే, ఇంకో బిడ్డ పుట్టినా అయిపోవు. నువ్వు అన్ని గసంటి మాటలే మాట్లాడతావు గాని ఆడేటన్నా పోతుండా? పోయేది బిడ్డింటికేనా? అయితవే గాని ఇంకా ఇంటికి పోయి పైసలు అడకొచ్చినవా? అది ఇస్తానడే 2-3 రోజులు అయినాక. ఎర్రోడా ఎవరన్నా ఫోన్ చేస్తే ఇంట్లోకి పోయి ఉన్నాయి అని తీసుకొచ్చి ఇస్తావు, అడిగే తెలివి లేదా? ఓ పిసాన ఆపద సంపద ఏదో ఉంటది, ఇయ్యలే ఇచ్చినాక కూడా మళ్ళీ ఇయ్యడా? ఇది అడకరాబా పోయి. అయ్యో ఈడ కూర్చొని బాగా మాట్లాడుతున్నావు. వాడు ఇయ్యడా? ఎటు పోతారు? ఇద్దరు అడకొచ్చి ఎవరికైనా బాధలు ఉంటాయి. నీ కొద్ది బాధనా బిడ్డ? అందుకనే కూర్చున్నావా వచ్చి? కూర్చోపోతే నిలవడన్నా నీ అబ్బాయి గమ్మత్తు మాటలు మాట్లాడుతున్నావు. గమ్మత్ లేదు గిమ్మత్ లేదు. ఇంకోసారి పైసలు తీసుకుపోయే వాళ్ళకని ఇచ్చినావనుకో దిమ్మ దమ్మ గుద్దుతా. ఎర్రోడా ఏమో అనుకుంటానావు నువ్వు? అయితే నీ ఇటు ఉన్నట్టు మాట్లాడదు అని ఇంత బువ్వే చూపా. ఏందిరా బాబు అని వస్తున్నావురా? సిగ్గున్నదా? ఎద్దుకెద్దైనా వారి ఊకే బావులు ఇంటికి పోతే ఏమనుకుంటాడు ఆయన? సిగ్గు నాకాదే నీకే లేదు. అరే గవ్వేనారా బాబుతో మాట్లాడేటి మాటలు? ఏమైనా బుద్ధున్నా అదిరా నీకు? మరి లేకపోతే ఏందావా? అక్క పెళ్ళప్పుడు 2 ఎకరాలు రాసిస్తానులే ఈ సారు, అందుకే అంటన్నా. గాముచ్చట ఎందుకు వచ్చిందిరా? రాసిస్తా అన్నాడు, రాసిస్తాడు. రాసిచ్చింది అమ్మ. ఓ బాగా మాట్లాడుతాను. నేను వేనప్పుడు అలా బావ ఊకి అక్కని అడుగుతాడు, ఇంకెప్పుడు రాసిస్తారు, నేను చచ్చినప్పుడు రాసిస్తారా అంటాడు. నీ మా నా మొక్క వెడబెట్టుకోవాలనే. అట్లా బావా అక్క బావ అడుగుతున్నా ఈయనారా? గంత పెద్ద మాట ఎట్లా మాట్లాడినరా వాళ్ళు? అరే అనపోతే ఏం చెప్తాడే? నువ్వు ఇయ్య రాసిస్తా, రేపు రాసిస్తా, మాపు రాసిస్తా అంటే వాళ్ళ లొల్లిలు కావా? అవునే చెప్పమ్మా అట్టుకుంటావు. గందుకే ఇద్దాం అని అంటే ఆడాగు అని అన్నట్టువి. ఇప్పుడు మంచిగా అయిందా? అరే నేను ఇస్తా అనలేదా? అల్లుడు అడిగిందా బిడ్డ అడిగిందా? ఎప్పటికైనా ఇచ్చేదాయన ఇస్తే ఏమైతుంది? ఇప్పుడు ఇంట్లో ఏమైనా పెట్టుకుంటే నీకేమన్నా ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతుందా? అరే కాదే అమ్మ, రేపు ఇస్తా అల్లుడు, నేను ఎల్లుండి పొత్తు రాసిస్తా అని ఒక మాట చెప్తే ఆయనకు సంతోషం అవుతుంది. ఊక పోయినప్పుడు అలా ఊక బాగా అక్కను ఊక తిట్టబట్టే. మరి ఏమిటికోతున్నావురా ఊకాళ్ళ ఇంటికి? గాడిది పెరిగినావు, ఊకాళ్ళ ఇంటికి పోతే మంచిగా అనిపిస్తుందా? అరే నా అక్కోళ్ళ ఇంటికి నేను పోతే ఎవరు పోతారే? సరేగాని బావా అన్న నిన్నవా? అన్నిన్నా, అందుకే నీకు వచ్చి చెప్తానా. నాకు అంత రేషన్ ఎందుకు చెప్తారా? మంచిగా చెప్పొచ్చు కదా. అరే అక్కడ ఎంత అక్కని ఏమంటాడు, నాకు ఎంత బాగా అనిపిస్తుంది. అంటే నేను రాసిస్తాను లేదా? అక్కనేమన్నా ముస్తానా? మీ భావన ముస్తానా? 2 ఎకరాలు ఇస్తానని పడితే అదే నువ్వు రాసిస్తా అని గీయాలి రాసిస్తాడు. మీరు మంచుకుంటుర్రి, రేపు ఒక బిడ్డ పుట్టినాకనో ఒక కొడుకు పుట్టినాక ఇస్తా అని ఏదో చెప్పుకోవాలి.
మా చెప్తాడు తియ్యి అక్కడ వాళ్ళు అంటుర్రా నచ్చి అయ్యని ఎట్లా పడితే అట్లా తిడతావురా అరే గట్ల కాదే మరి బాబు అంటే నాకు కోపం రాదా అని. ఆయన మాట్లాడుకుంటాడు తియ్యి నీకెందుకు నువ్వు ఓకాళ్ళ ఇంటికి ఊకే విలువ తక్కువ అవుతుంది ఊకే పోతావురా నువ్వు నా అక్క నేను మంది ఇంటికి పోతానా రే? అక్క అయితే ఊకే పోతావా అక్కని అక్క అయితే బాగా అవుతాడ్రా అమ్మ నువ్వు అన్నది నిజమేనే బాబు. నువ్వు అక్క బాగా మంచుకున్నప్పుడు మన అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు వాళ్ళకి 2 ఎకరాలు రాసి ఈ లొల్లిలు గిల్లీలు వచ్చిన తర్వాత మనస్పార్థలు వచ్చిన తర్వాత మనకు ముఖం ఉండదే. నీ దండం పెడతా బాబు, రేపు పిలిపించి లేకపోతే ఇయ్యాలే పిలిపి నీ దండం పెడతానే. అరే నువ్వు మీ అవ్వ నన్ను పిసొని అనుకుంటున్నారా? నాకు తెలియదా బావకు రాసేయాలని? ఆ టైం వచ్చినప్పుడు రాసిస్తారా? ఓ బాబు ఈ టైం వచ్చుడద్దు మనం చెప్పుడద్దు గాని ఈపా ఇయ్యాల పోయి చెప్పుదాంపా. నేను ఎప్పుడు రాపిస్తావో చెప్తారా? అరే అదేనే ఇప్పుడు పోయి చెప్పుదాంపా అంటున్నా. అమ్మ చెప్పే. ఇక ఇప్పుడద్దు అప్పుడద్దు పోయి రాసిత్తుపా ఎప్పుడైతే రాసిచ్చడానికి అందరం మంచుకుంటాం కదా ఈ లొల్లులు ఇవన్నీ ఏది ఉంటది ఊకాడు పోయినప్పుడల్లా అడుగుడు ఇదంతా ఏంది బాగోతాం. అరే మీరు ఎవ్వరు చెప్పక ముందు నేను ఒప్పుకున్నా కదా 2 ఎకరాలు ఇస్తాయని. దానికి టైం ఉంటది, ఆగుండ్రి. ఏం టైమో ఏమో ఏదో చేసేటట్టే ఉన్నావు చూస్తే. అమ్మా, సరేనే పా రాసిస్తామండి. అబ్బా ఇట్లా అన్నావు బాబు మంచిగా పా. నాడు పా రవాలి ఓ రవాలి. ఏమైంది గిట్టచ్చిర్రు? అల్లుడు లొల్లి పెడుతున్నాడు కానీ నేను భూ రాసేయాలని. ఆగో ఇసంటి చెప్పకని చెప్పినా కాదురా. ఓ అక్క నీకేం తెలియద్ది అట్లా అంటేనే బాబు అమ్మ వచ్చారు. అయితేనా బావ మంచోడే. బాగా మంచోడని పోయి ఎక్కించి చెప్పినావా? మరే అవురా ఓ పిచ్చి కాదు కొడుక, లేనిపోని అని ఎక్కిసి తీసుకొచ్చినావురా? బావను కోపం ఇప్పుడు అంటే ఎట్లుండరా? ఆయన కోపానికి రాకే బాబు, ఎప్పటి నుంచో ఇస్తాన భూమి ఇప్పటి వరకు ఇస్తలేరు. ఆయన అడగాల అద్దా అనుకుంటూ ఆయనని బాధపడతాడు. ఆయన కౌలుకి ఎత్తే పైసలు మిగులుతలేవే బాబు, అదే సొంత భూమి అయితే 4 రూపాయలు మిగులుతాయి కదనే. అయ్యో బిడ్డ అయ్యను ఎప్పుడో ఇవని చెప్పిన రేపు మాపు అనుకుంటా గిట్లనే జరుపుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పినా గదే మాట. బాబు నీకు అక్కకు భూమి రాసిద్దామని ఉద్దేశం ఉందా లేదా? నువ్వు అక్క ముంగడిని చెప్పే. నాకు రోజు తలకాయ నొప్పద్దు. నేను అక్క ఇంటికి వచ్చినప్పుడు అలా ఊళ్ళో ఉంది పోకు అని అంటారు. అక్క బాబుకు లొల్లి అవుతుంది. అసలు నువ్వు రాసిద్దావా రాసేవా? అక్క ముంగడిని చెప్పు. అవునే బాపు చెప్పే, ఎన్ని రోజులని ఆపుతావు చెప్పు. అసలు నువ్వు ఎందుకు ఆపుతానో కూడా నాకు అర్థమైతలేదు. ఇక నువ్వు అడిగినప్పుడల్లా కోపానికి వస్తానో అని నేను కూడా అడగకుండా ఉండిపోతానా? ఆయన ఏదో ఒక మాట అంటూనే ఉంటాను. ఇగో బాబు ఆ భూమి తొందర రాసిచ్చినావు అనుకో మన అందరం కలిసి ఉండొచ్చే. ఈ భూమి రాసియకపోతే అప్పుడు నువ్వు ఇస్తా అన్నప్పుడు ఒప్పుకున్నప్పుడు తొందర రాసియాలనే. లేకపోతే మనకి పంచాయతీలు వద్దు, తెల్లారులు ఎత్తే అక్కను బాగా ఇట్టురద్దు, మనకి పంచాయతీలు వద్దే బాబు. నీ దండం పెడతా. ఇక అక్కకి ఏదైనా ఇప్పుడు నాకు తలకి అంత నాకు ఏం మాట్లాడుతావు నాకే అర్థమైతలేదు. అరే రాసిస్తారా? మరి అదేందో ఎందుకు ఆపినావు చెప్పరాదు. ఊకెందుకు ఇట్లా అదైతాను? నీకు తెలియదు బిడ్డ నేను ఎందుకు ఆపిన్నో. అదేదో చెప్పు కదా బాపు. ఆగు, ఏం చెప్పుడు ఏమైనడు? నువ్వు ఏం చెప్పినవరా మీ బాబుకు? ఏం చెప్పిండు మామా? నువ్వు భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నావు లొల్లి పెడతావు కదా. నేను లొల్లి పెడతానా? నువ్వు అస్సుటి చెప్పద్దురా అని గందుకే పోకురా అన్న నేను జోలు తీసిన్నా. ఏం లేదు మామా, నువ్వు భూమి రాసిస్తా అన్నావు కదా, కౌలు చేస్తే రూపాయి మిగులుతలేదు. ఎట్లా రాసిస్తా అన్నాడు కదా, అది రాసిస్తే మన పని మనం చేసుకోవచ్చు అని అన్నా గాని నీ భూమికైతే నేను ఆశపడలే. నువ్వు ఎందుకు మాట్లాడతావురా పిస మాటలు? నువ్వు చెప్పలేదు అనే మామకు. ఏమని చెప్పాలి? ఆహా నేను లొల్లి పెడతానని చెప్పినవా? ఏ నేను అట్లా చెప్పలే బావా. బావోళ్ళు రాసి అని చెప్పినా కానీ నేను లొల్లి పెడతానని చెప్పలే. ఎప్పటికైనా మనకచ్చ జాగానే కదా. అరే మామకు రాసి బుద్ధి అయినప్పుడు రాసిస్తాడు. ఎందుకే విజయరాజ్ కొడుకు నేను చెప్పేది నేను. అరే రవి, ఇన్ని రోజులు బావకు ఎందుకు నేను రిజిస్ట్రేషన్ చేయలేదు నీకు ఎరికేనా? ఎందుకే బాబు? బావ ముంగండి చెప్పు, అందరు తెలుస్తుంది కదా. బిడ్డ ఇన్ని రోజులు ఎందుకు ఆపినో తెలుసాయే? మీ పేర్ల మీద జాతకం మంచి లేదట. ఆ భూమి మీకే ఇస్తా బిడ్డ, అందుకే ఆపిన. రేపటి నుంచి మంచి రోజులు ఉన్నాయట. రేపు మీకు ఇద్దరికి పాటే చేపిస్తా. బాబు నన్ను క్షమించే. అక్కకు భూమి రాసేయమని నేను అనురాని మాట్లాడినా, నన్ను క్షమించు బాబు. అరే పిసోడా, మీ బాబు మాట అంటే తప్పర్రా. ఎందుకంటే నేను కష్టం చేసి ఎప్పుడన్నా అలిస్ట్ అయినప్పుడు మీ బాబు రాసిస్తానన్నాడు అని అన్న కానీ నేను భూమికి ఆశపడి కాదురా. అడుగు మీ బాబును. రే బావంతా మంచోళ్ళు లేరురా, బంగారు కొండరా. నేను మంచి రోజులు లేవైనా ఆపిన తప్ప లేకుంటే నేను ఆపుతూనేనా? అవునా బాబు, మేమేదో తెలియక నేను తప్పార్థం చేసుకున్నామే. అల్లుడు బిడ్డ రేపే పంట చేపిస్తున్నా 2 ఎకరాలు. మంచిగా వ్యవసాయం చేసుకోండి. ఇక సరేనే బాబు, పోయేస్తాం. అయ్యో మామ, ఇంత తీయటి మాట చెప్పి ఉత్తగపోతారా? నీ బిడ్డ కొడుకూర అంటది, కడుపు నిండా తినిపోతురు పారి. అవునే బాబు, అక్క కూర మంచిగా అనుతుంది, కడుపు నిండా తినిపోదాం.
సరే నా అల్లుడు బిడ్డ సంతోషంగా ఉంటే అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.